హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో భాగంగా చట్టబద్ధమైన సంస్థలు స్టాచ్యుటరీ బాడీస్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో మనం ఈరోజు ఈ వీడియోలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనే టాపిక్ ని నేర్చుకుందాం. సో మనకి ప్రభుత్వ పాలనలో అవినీతిని అరికట్టడానికి 1962 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన, సంతానం అధ్యక్షతన, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంతానం అధ్యక్షతన ఒక 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అవినీతిని అరికట్టడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ లో అడగవచ్చు, ఏ కమిటీ సూచనల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు జరిగింది అని. ఏ కమిటీ సూచనల మేరకు అండి? సంతానం కమిటీ సూచనల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1964 సంవత్సరం ఫిబ్రవరి 11న ఏర్పాటు చేశారు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని. అయితే ప్రారంభంలో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధత లేదు, అదేవిధంగా చట్టబద్ధత లేదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అండ్ స్టాచ్యుటరీ బాడీ కాదు. అయితే 1998 ఆగస్టు 25న ఒక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించి బహుళ సభ్య కమిషన్ గా మార్చారు. ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారండి? భారత రాష్ట్రపతి గారు. సో 1998 ఆగస్టు 25న ఒక ఆర్డినెన్స్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించారు. అయితే 2003 సంవత్సరం ఎప్పుడండి? 2003 సంవత్సరం సెప్టెంబర్ 11న పార్లమెంటు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు సంబంధించి ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించింది. ఏంటండి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి ఒక సమగ్ర చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు రూపొందించింది? 2003 సెప్టెంబర్ 11న. ప్రారంభంలో దీనికి రాజ్యాంగబద్ధత లేదు, అదేవిధంగా చట్టబద్ధత లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ సిబిసి అనేది ఏంటండి? చట్టబద్ధమైనటువంటి సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. దీనికి సంబంధించినటువంటి చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడిందండి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్ట్ ఏ సంవత్సరం వచ్చిందో మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సివిసి నిర్మాణాన్ని చూద్దాం. ఇందులో సభ్యులు ఎవరు నియమిస్తారు చూద్దాం. ఈ సివిసి అనేది ప్రస్తుతం బహుళ సభ్య సంస్థ. ఏంటండి? బహుళ సభ్య సంస్థ. ఇందులో ఒక చైర్మన్ ప్లస్ 2 కమిషనర్లు ఉంటారు. చైర్మన్ గా ఎవరు ఉంటారంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు. సివిసిలో మళ్ళీ ఒక సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు. ఇతడు చైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఇతనితో పాటు 2 కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. సో వీరిని నియమించేది చైర్మన్ ని, సభ్యులను నియమించేది, అదేవిధంగా వాటిని తొలగించేది ఎవరంటే భారత రాష్ట్రపతి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 2003 సంవత్సరంలో వచ్చింది. సో ఇందులో ఒక చైర్మన్, 2 సభ్యులు ఉంటారు. వీరిని నియమించేది, తొలగించేది భారత రాష్ట్రపతి గారు. చైర్మన్ గా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వ్యవహరిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భారత రాష్ట్రపతి వీరిని నియమిస్తారు కదా. భారత రాష్ట్రపతి గారు వీరిని నియమించే ముందు వీరి ఎంపిక కోసం ఒక సిఫార్సు కమిటీ ఉంటుంది. ఆ సిఫార్సు కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి గారు వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ కమిటీకి భారత ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. అందులో సభ్యులుగా కేంద్ర హోంమంత్రి గారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారు. ఎవరండి? కేంద్ర హోంమంత్రి గారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారు సభ్యులుగా ఉంటారు. అధ్యక్షత వహించేది ఎవరండి? ఆ కమిటీకి, ఆ సిఫార్సు కమిటీకి భారత ప్రధానమంత్రి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి అధ్యక్షతన గల కమిటీ సిఫార్సుల మేరకు నియమించబడుతుంది. నియమించేదేమో భారత రాష్ట్రపతి గారు, సిఫార్సులు చేసే కమిటీకి అధ్యక్షత వహించేది భారత ప్రధానమంత్రి గారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే భారత రాష్ట్రపతి గారు ఈ సివిసి చైర్మన్స్ అండ్ సభ్యులను నియమించడం జరుగుతుంది. అదేవిధంగా తొలగించేది కూడా భారత రాష్ట్రపతి గారే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమిటీ మీరు గుర్తుపెట్టుకోవాలి. పదవి కాలం తొలగింపు చూద్దాం. ఈ సివిసిలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో చైర్మన్ అండ్ కమిషనర్ల సభ్యుల సంఖ్య, కమిషన్ లో అని పడిందండి. కమిషనర్ల పదవీ కాలం వచ్చేసి 4 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 4 సంవత్సరాలు. 4 years వీరి పదవీ కాలం. లేదంటే వారి గరిష్ట వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు వారు పదవిలో కొనసాగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఒక 63 సంవత్సరాల వరకు జాయిన్ అయ్యారు ఇందులో సభ్యులుగా కానీ, చైర్మన్ గా కానీ. సో వాళ్ళు 4 సంవత్సరాలు కొనసాగుతారా? లేదు. వారు 65 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే పదవిలో ఉంటారు. అంటే 63 నుంచి 65 రాగానే వారు పదవి నుంచి దిగిపోవాలి. అప్పుడు 4 సంవత్సరాల పాటు వారు కొనసాగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4 సంవత్సరాలు లేదా గరిష్ట వయసు 65 సంవత్సరాల వరకు పదవీ కాలంలో ఉంటారు. సో వీరి విధులు ఏంటో చూద్దాం. అవినీతి నిరోధక చట్టం. ఏంటండి? అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చినటువంటి, ఎవరిపై అండి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చినటువంటి అవినీతి
అవినీతి ఆరోపణలు ప్రభుత్వం సూచించే విధంగా ఈ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ చేస్తుంది. అదేవిధంగా మనకు ఢిల్లీ పోలీసు ఉంటారు కదండి, ఈ ఢిల్లీ పోలీస్ వ్యవస్థను పనితీరును పర్యవేక్షించడం కూడా ఈ సివిసి యొక్క విధి. అదేవిధంగా అఖిల భారత సర్వీసులు ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఈ అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే నిర్ణీత అధికారులపై వారి యొక్క అవినీతిపై విచారణ జరపడం కూడా ఈ సివిసి యొక్క ముఖ్యమైనటువంటి విధి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవినీతి నిరోధక చట్టం ఎప్పుడండి? 1988లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సిబిఐ అండ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అధిపతులను ఎంపిక చేసేటువంటి కమిటీకి అధ్యక్షత వహించేది కూడా ఈ సివిసిఏ. అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి నిఘా విభాగాలు ఉంటాయి కానీ ప్రభుత్వ శాఖల్లో వివిధ నిఘా విభాగాలు, అన్ని నిఘా విభాగాలపై పర్యవేక్షణ కలిగి ఉండేది ఎవరంటే ఈ సివిసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయండి? సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఈ సివిసి అనేది సమన్లు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది, నివేదికలు తెప్పించుకుంటుంది, అదేవిధంగా రికార్డులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తే అండ్ ఈ అన్ని అధికారాలకు ఉంటాయి. ఏంటంటే సమన్లు జారీ చేయడం, రికార్డులు తెప్పించుకోవడం, నివేదికలు తెప్పించుకోవడం అన్ని కూడా ఉంటాయి. సివిసి వార్షిక నివేదిక ఎవరికి సమర్పిస్తుందండి? భారత రాష్ట్రపతికి అందిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిసి ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఈ నివేదికను తిరస్కరిస్తే దానికి సంబంధించినటువంటి కారణాలను లిఖితపూర్వకంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలా అండి? లిఖితపూర్వకంగా సివిసికి అందించాలి. సో ఈ సిబిఐ అండ్ ఈడీల యొక్క అధిపతులను ఎంపిక చేసే కమిటీకి అధ్యక్షత వహిస్తుంది. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఎవరికైనా సమన్లు జారీ చేయొచ్చు, నివేదికలు తెప్పించుకోవచ్చు, రికార్డులు స్వాధీనం చేసుకోవచ్చు. వార్షిక నివేదికను భారత రాష్ట్రపతికి అందిస్తుంది. సో ఈ సివిసి నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఆ నివేదికను తిరస్కరిస్తే లిఖితపూర్వకంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, లిఖితపూర్వకంగా సివిసికి తెలియజేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఈ సివిసికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి మొట్టమొదటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరో చూద్దాం. ఎవరంటే ఎన్ శ్రీనివాసరాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ శ్రీనివాసరాజు గారు మొట్టమొదటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరో చూద్దాం. సివిసికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ప్రస్తుతం ఎవరున్నారంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు ప్రస్తుతం సివిసిగా కొనసాగుతున్నారు. అయితే లాస్ట్ 4 చూద్దామండి. సివిసిలో వరుస క్రమం ఈ లాస్ట్ 4 మనకు డెఫినెట్ గా గుర్తుండాలి. సో 17వ సివిసిగా శరద్ కుమార్ గారు వ్యవహరించారండి. 18వ సివిసిగా సంజయ్ కొతారి గారు వ్యవహరించారండి. అదేవిధంగా 19వ సివిసిగా సురేష్ ఎన్ పటేల్ గారు కొనసాగారు. ప్రస్తుతం 20వ సివిసి, ప్రస్తుతం ఎంత అండి? 20వ సివిసిగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు 2022 ఫిబ్రవరి 28 నుండి మనకి 2027 జనవరి 6 వరకు వీరు పదవిలో కొనసాగనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాప్ 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటండి? 17th వచ్చేసి శరద్ కుమార్, 18th వచ్చేసి సంజయ్ కొతారి, 19th వచ్చేసి సురేష్ ఎన్ పటేల్. ప్రస్తుతం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 20వ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు పదవిలో కొనసాగుతున్నారు. సో ఇవి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.